పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నారని ఏదో ర్యాండమ్ గా ప్లాన్ చేసి బర్త్ ఇస్తున్నాం. ఎవ్రీ 38 కిడ్స్ లో మినిమం ఇద్దరికి ఆటిజం ఉంటుంది. 38 కిడ్స్ లో ఇద్దరికి ఉంటుంది. పెళ్లి కంటే ముందు కూడా కుండలి అంటారు, లేకపోతే జాతకాలు చూపిస్తారు. దాంతో పాటు ఫుల్ బాడీ చెకప్ చేయించుకొని DNA టెస్ట్లు అవి కూడా చేయించి వినడానికి వింతగా ఉన్నది ఇంపార్టెంటే కదా. నాకేదో ఇష్యూ ఉందని తెలిసి నేను ఒకరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళని మోసం చేసినట్టే నన్ను మోసం చేసి చూసారా ఇట్లాంటి కేసెస్ ఏమన్నా? డెఫినెట్లీ. ఇప్పుడు మా ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లం. నా సొంత చైల్డ్ కి హీ హాజ్ సమ్ స్పీచ్ డిలే. ఎప్పుడైనా అనిపించినప్పుడు డాడీ అంటాడు. దే కాంట్ వాక్, స్ట్రెంత్ ఉండదు. ఐ నో ఇట్స్ వెరీ డిస్టర్బింగ్. ఏం చేయొచ్చు ఇప్పుడు ఇన్ కేసు? DNA అంటే ఏంటి? క్రైమ్ సీన్ లో శాంపుల్ కలెక్ట్ చేసుకోవడం DNA. ఎవరి అబ్బాయి చూడడానికి DNA రిపోర్ట్ వాడతారు, అంతవరకే వినడం తప్ప ఇట్లా పైన వెళ్ళిపోయే టాపిక్. ఒక చిన్న సలైవా శాంపిల్ నుంచి DNA ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక 8 GB డేటా వస్తుంది. అంటే ఏముంటుంది అందులో? మా పిల్లల్ని నేను క్రికెటర్ చేద్దాం, తనకున్న ఫిజికల్ ఎండ్యూరెన్స్ నిజంగా స్పోర్ట్స్ కి ఫిట్ అవుతుందా లేదా అనేది వీ కెన్ డిటర్మైన్. ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది బాడీ కూడా ఎట్లా చెప్పగలుగుతారా? నేను మీకు చెప్తుందని బట్టి నా హిస్టరీ ఆల్రెడీ రాసి పెట్టుంది. నేను ఎలా రాబోతున్నాను. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా, క్యాన్సర్ కి మందు ఉంది, అది పెద్ద మాఫియా, దాన్ని ఆపేస్తున్నారు అంటూ ఉంటారు. బట్ హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? నిజంగా మందు ఉందా? రాసి పెడుతున్నారా? నెక్స్ట్ డయాబెటీస్, హెయిర్ ఫాల్ గురించి. ఈ మూడు కూడా జెనెటికల్ గా వస్తాయి. ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఒకటి చూసాను. కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. 5 కోట్లు పొలిటికల్ ఫండింగ్ ఇచ్చారంట, ఎలక్ట్రల్ బాండ్స్ కానీ, MP సీట్ కూడా వస్తుంది మీకు అని ఒక ఆర్టికల్ చూసాను నేను. డెఫినెట్లీ నువ్వు చూసిన ఆర్టికల్స్ దోస్ ఆర్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్. డబ్బులు ఇచ్చారు. డబ్బులు కొంత చేసాము. ఎంత ఇచ్చారు? 5 కోట్లు ఉంది, 10 కోట్లు ఉంది, 15 కోట్లు కూడా ఉంది. ఐ మెట్ అవర్ కరెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. జర్నీ అనుకోకుండా కొంత డీవియేషన్ జరిగింది. నేను ఎక్స్పీరియన్స్, మా మదర్ ఫోన్ చేసి, ఇక్కడ అక్కని చదివించాము, తను హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని ఇంట్లో ఉంటుంది, మీ ఫాదర్ సపోర్ట్ సరిగ్గా లేదు, కనీసం నువ్వు పంపించింది నీ లోన్ ఇన్స్టాల్మెంట్ కన్నా కట్టుకుంటావు అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇది కూడా చేయకపోతే నువ్వు కూడా రా, ఇంకా బొచ్చ అక్కడ వేస్తాను, నీకు కూడా అంత పడేస్తాను తిందు. ఆ తర్వాత నేను 6 years మా మదర్తో మాట్లాడలేదు వంశీ. నా జీవితంలో కూడా నేను అనుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ని. చిరంజీవి గారు మళ్ళా నా కంపెనీ లాంచ్ చేయడానికి వస్తారు అనేది నేను అసలు ఊహించలేదు. ఓ రకంగా రివెంజ్ అయ్యేది. ఇది రివెంజ్. ఇలాంటి ఇన్సిడెన్సెస్ అన్ని నాకు చాలా హెల్ప్ అయినాయి.